హాయ్, దిస్ ఇస్ డాక్టర్ సుష్మా పేరూరి, కోలోరెక్టల్ సర్జన్. సో చాలామంది కామన్గా అడిగే క్వశ్చన్ ఏంటంటే, నాన్ వెజ్ తింటే పైల్స్ ఎక్కువ అవుతున్నాయి, నిజంగానే నాన్ వెజ్ పైల్స్ని అగ్రవేట్ చేస్తుందా అని. సో చాలామంది నాకు పేషెంట్స్ వస్తూ ఉంటారు, మేడం మొన్న చికెన్ తిన్నాను, నిన్న బిర్యానీ తిన్నాను, నాకు అప్పటి నుంచి పెయిన్ ఎక్కువైపోయింది, లేదంటే ఎప్పుడైతే చికెన్ మటన్ తింటానో అప్పుడే బ్లీడింగ్ వస్తుందనో ఇలాంటి కంప్లైంట్స్ చెప్తూ ఉంటారు. అసలు దీని వెనకాల రీజన్ ఏంటో తెలుసుకుందాం. సో నాన్ వెజ్ అనేది జనరల్‌గా అందరూ ఏం చేస్తూ ఉంటారంటే, ఆ రోజు ఏ బిర్యానీనో, చికెనో, మటనో తిందాం అనుకుంటే, ఆ రోజు అదే పనిగా అదొక్కటే తింటారు. ఇంకా వెజిటబుల్ కర్రీస్ కానీ, ఫ్రూట్స్ కానీ ఏమీ యాడ్ చేయరు. సో ఈ నాన్ వెజ్‌లో ఉండే హై ప్రోటీన్ వల్ల, ఫైబర్ ఏం లేకపోవడం వల్ల, ఆ రోజు కాన్‌స్టిపేషన్ అనేది ఎక్కువవుతుంది. సో కాన్‌స్టిపేషన్ అనేది ఎక్కువయ్యేసరికి అక్కడ కొత్తగా ఫిషర్స్ రావటము, పైల్స్ రావటము, ఆ స్ట్రెయిన్ వల్ల డెవలప్ అవుతూ ఉంటాయి. ఆల్రెడీ ఉన్న వాళ్ళకి ఇవి తిన్నప్పుడు ఎందుకు అగ్రవేట్ అవుతుందంటే, ఆ పర్టిక్యులర్ డే మన ఫుడ్‌లో ఫైబర్ ఇంటేక్ ఎక్కువ లేకపోవడం వల్ల కాన్‌స్టిపేట్ అయ్యి ఉన్న కంప్లెయింట్స్ ఎక్కువ అగ్రవేట్ అవుతాయి. సో నాన్ వెజ్ తింటే ఖచ్చితంగా పైల్స్ వస్తాయి అండ్ ఉన్న వాళ్ళకి అగ్రవేట్ అవుతాయి. సో దీన్ని ఎలా ప్రివెంట్ చేయాలి? కంప్లీట్‌గా నాన్ వెజ్ అయితే మానేయలేం కదా! సో ఏం చేస్తామంటే, మీరు ఏదైనా రోజు పర్టిక్యులర్‌గా నాన్ వెజ్ తిందాం అనుకుంటున్నారో, ఆ రోజు ఒక 2, 3 ఫ్రూట్స్ ఎక్స్‌ట్రా తీసుకోవడము, ఓన్లీ నాన్ వెజ్ ఒక్కటే కాకుండా వెజిటబుల్ కర్రీ కూడా ఆ రోజు మీ డైట్‌లో ఇంక్లూడ్ చేసుకొని, వాటర్ ఎక్కువ తాగి, ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువ ఉండేటట్టు చూసుకుంటే ఈ ప్రాబ్లమ్ మాక్సిమం సాల్వ్ చేయొచ్చు.